సెకండ్ సింగిల్ దేవరా సాంగ్ ఎలా అనిపిస్తుంది ఏంటి? ఎక్స్పెక్టేషన్స్ అయితే బాగున్నాయి. అందులో నేను కూడా చేసా, జూనియర్ ఆర్టిస్ట్కి చేసా. యాక్టింగ్ ఆయన సూపర్ చిత్తకొట్టేసాడు. చాలా బాగుంటుందేమో అనుకుంటున్నాను. దేవరాలో యాక్టింగ్ చేసావా అన్న? జూనియర్స్ కదా. ఎలా ఎన్టీఆర్ గారు ఎలా ఉంటారు ఏంటి? మామూలు న్యాచురల్గానే ఉంటే చాలా మంచి ఆయన. యాక్టింగ్ అంటే అంతా సింగిల్ టేక్లే, ఎక్కువ కష్టపడినవారు ఎక్కువ కష్టపడక్కర్లేదు ఆయనతో పనిచేసి. అన్న ఇంకో విషయానికి వస్తే మనం చూస్తున్నామన్నా, ఫస్ట్ ఫైర్ సాంగ్ రిలీజ్ అయినప్పుడు బీభత్సమైన రెస్పాన్స్, అండ్ మన సెకండ్ సింగిల్ సాంగ్ కూడా మెలోడీ సాంగ్ ఎలా అనిపిస్తుంది? ఆ లుక్స్ చూసిన సాంగ్ చూసిన ఎలా అనిపిస్తుంది అన్న? బాగా హైప్గా అనిపిస్తుంది, బాగుంటుందేమో అనుకుంటున్నాను నేనైతే. అని ప్రతి ఒక్కరు ఒకటే మాట అంటున్నారు, ఈసారి ఎన్టీఆర్ గారు కొట్టే దెబ్బకు రికార్డులు షేక్ అయితే అంటున్నారు. అంటే ఒక నటుడిగా ఏం చెప్తారు? చేశారు కదా మూవీలో. ఆయన సూపర్ అన్న. ఆయన నెంబర్ 1 స్థాయిలో ఉన్నాడు కదా, ఆల్రెడీ పాన్ ఇండియన్. ఇప్పుడు ప్రపంచ స్థాయిగా కూడా మంచి అభిమానులు సంపాదించుకుంటాడు. అండ్ లిరిక్స్ ఎలా అనిపించాయి అన్న వాళ్ళిద్దరి మధ్య? బాగున్నాయి, చాలా బాగున్నాయి. జాన్వీ కపూర్ ఫస్ట్ టైం ఏమో చాలా బాగుంది. వాళ్ళ అమ్మగారిని గుర్తు చేసుకున్నారు. రికార్డులు షేక్ అయితే అంటారు అన్న? కంపల్సరీ రికార్డులు షేక్ అయితే. అంటే అన్న జాన్వీ కపూర్ అండ్ ఎన్టీఆర్ ఇద్దరి మధ్య కాంబినేషన్ జరిగే సీన్స్ ఏమైనా చూసారా మీరు? బాగుంటాయి అన్న, చాలా రొమాంటిక్గా ఉన్నాయి, చాలా బాగుంటాయి. అండ్ మీరున్నప్పుడు ఏదైనా సీను రిఫరెన్స్ ఏమని చెప్తారా? ఆయన యాక్టింగ్ గురించి చెప్పాల్సిన పని లేదు. ఇంక ప్రతి సీను మాకు అద్భుతంగా ఉంటుంది, ఎందుకంటే మేము ఆల్రెడీ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కాబట్టి. అండ్ జాన్వీ కపూర్ అండ్ ఎన్టీఆర్ గారి మధ్య రొమాన్స్ సీన్స్ బాగున్నాయి అంటున్నారు. చాలా బాగున్నాయి, చాలా బాగా వచ్చింది. వన్ వర్డ్లో సాంగ్ గురించి ఏం చెప్తారు? సెకండ్ సింగిల్ సాంగ్ సూపర్ హిట్ అవుతుంది కంపల్సరీ. లుక్స్ అవుతానే అర్థం అవుతుంది కదా, ఏ సాయంత్రం తేలిపోతుంది కదా, కంపల్సరీ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.